హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వదన్నారు. రకరకాల కండిషన్స్ పెడుతుందన్నారు. కానీ ఫైనల్ గా ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మెగా 157 ప్రాజెక్టులో హీరోయిన్ పై అప్డేట్ ఇచ్చి సినిమా సగం హిట్ అనే టాక్ తెప్పించేశారు. మరి డైరెక్టర్ అనిల్ నయనతారకి ఏం చెప్పపించారు? స్క్రిప్ట్ లో నయన్ ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఓకే అయిన రోజు నుంచి ఈ సినిమాలో చిరుకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. వరుసగా సినిమాల్ని లైనప్ చేస్తున్న మెగాస్టార్ కి హీరోయిన్స్ సెలెక్ట్ చేయడం టఫ్ జాబ్ గా మారుతోంది దర్శక నిర్మాతలకు. మెగా 157 ప్రాజెక్ట్ లో నటించే హీరోయిన్స్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్లీ సినిమాలో చిరుకు జోడీగా నయనతారని ఫిక్స్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అంతేకాదు నయనతారకు వెల్కమ్ చెప్తూ సంక్రాంతికి రఫాడిస్తామంటూ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. మెగా 157 ప్రాజెక్టు గురించి నిన్న మొన్నటి వరకు హల్చల్ చేసిన రూమర్సే నిజమయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అయ్యారు. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ మూడోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేసి ఈ మెగా కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డు వేశారు. హలో మాస్టారు, కెమెరా కొద్దిగా రైట్ టర్న్ ఇచ్చుకోమ్మా అంటూ నయన్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడితో సినిమా అంటే హిట్ పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. కెరీర్ లో సరైన బ్రేక్ చూడని ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తో వరుస ఆఫర్లు అందుకుంటోంది. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ హిట్ డైరెక్టర్ తో నయనతార సినిమా ఓకే చేయడంతో నయన్ మళ్లీ తెలుగులో ఫుల్ బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. ఏ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు అంగీకరించని నయనతార ఈ మెగా 157 ప్రాజెక్టుకు సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయడంతో అనిల్ జీ యు ఆర్ అమేజింగ్ అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఉగాదికి గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి జరగనుంది. ఫస్ట్ షెడ్యూల్లో చిరు, నయనతారకు సంబంధించిన సీన్స్ ను డైరెక్ట్ చేయనున్నారు అనిల్. చిరు డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టిన అనిల్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ మూవీతో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. నటసింహం బాలకృష్ణ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2 క్లైమాక్స్ స్టేజ్ కు చేరుకున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనే న్యూస్ వైరల్ అవుతోంది. నిజంగానే దసరా సీజన్ నుంచి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ కాబోతోందా? అసలు బాలయ్య సినిమా లేట్ కావడానికి రీజన్ ఏమై ఉంటాయి? బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలు కావడం గ్యారంటీ. సింహ, లెజెండ్, అఖండ సినిమాల హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అఖండ 2 సినిమా బాలయ్య అభిమానులకు ఎంతో స్పెషల్. హీరోగా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న బాలకృష్ణ ఈ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు తన కెరియర్ లో బాలకృష్ణ చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ మూవీ కూడా అఖండ 2నే. సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ క్లైమాక్స్ స్టేజ్ కు చేరుకున్న ఈ సినిమా దసరా సీజన్ కి వచ్చే ఛాన్స్ లేదనే రూమర్స్ బాలయ్య ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న అఖండ 2 తాండవం సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఆదివారం నుంచే ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. సమ్మర్ లోనూ నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ పై మరోసారి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉండటం, అంతకు మించిన గ్రాఫికల్ వర్క్ కారణంగా ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ బోయపాటి బర్త్డేన సినిమా రిలీజ్ పై సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చినా అఖండ 2 రిలీజ్ విషయంలో రూమర్స్ ఆగటం లేదు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న అఖండ 2లో బాలకృష్ణను డైరెక్టర్ బోయపాటి ఇంకెంత పవర్ఫుల్ గా చూపిస్తారోనని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. ఫస్ట్ పార్ట్ కు మించిన హై యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ అఖండ 2లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే హిమాలయాల్లో బాలకృష్ణతో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ను డిజైన్ చేశారు డైరెక్టర్ బోయపాటి. ప్రజ్ఞా జైస్వాల్, ఆది పినిశెట్టి కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట. నెక్స్ట్ మంత్ లో వచ్చే ఎన్బీకే బర్త్డే అప్డేట్ తో ఈ రూమర్స్ కు ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉందంటున్నారు బాలయ్య అభిమానులు. కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 3 డికేడ్స్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ప్రమోషన్స్ తో అదరగొడుతున్న థగ్ లైఫ్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందంటున్నారు ఆడియన్స్. మణిరత్నం కాంబినేషన్ లో
1987లో వచ్చిన నాయకుడు సినిమా ఇండియన్ టాప్ 20 క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. అంతటి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు 3 డికేడ్స్ తర్వాత కమల్ మణి కాంబినేషన్లో వస్తున్న సినిమా థగ్ లైఫ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కేవలం కమల్, మణిరత్నం అభిమానులే కాదు, సగటు ఎవ్రీ మూవీ లవర్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న థగ్ లైఫ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మాఫియా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో కమల్ హాసన్ చేసిన యాక్షన్ స్టంట్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉన్నాయి. సింబుతో కమల్ హాసన్ తలపడే యాక్షన్ సీన్స్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు జనాలు. 7 పదుల వయసులోనూ కమల్ చేసిన యాక్షన్ స్టంట్స్ అందరినీ షాక్ చేసేలా ఉన్నాయి. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న థగ్ లైఫ్ యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. థగ్ టాక్స్ పేరుతో వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ సినిమాపై నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సింబు, త్రిష కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈ మంత్ 27న జరగబోతోంది. తమిళ్లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్న థగ్ లైఫ్ యూనిట్ త్వరలోనే తెలుగులో ప్రమోషన్స్ చేయబోతోంది. నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ థగ్ లైఫ్ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. తండేల్ బ్లాక్ బస్టర్ హిట్ తో 100 కోట్ల హీరో అనిపించుకున్నారు నాగ చైతన్య. ఇప్పుడు అదే జోష్ లో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన చైతు విరూపాక్ష డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. చైతు కెరీర్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. తండేల్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈసారి లవ్ ఎంటర్టైనర్ సినిమాలు కాకుండా మైథలాజికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లిన NC24 ప్రాజెక్ట్ కి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ భారీ సెట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అనే క్యూరియాసిటీని పెంచేస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న NC24 ప్రాజెక్ట్ కోసం న్యాచురల్ గా కనిపించే ఓ భారీ గుహ సెట్ ను రూపొందించారు. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని ఈ సెట్ లోనే షూట్ చేయబోతున్నారు. దాదాపు 18 రోజులు ఈ గుహ సెట్ లోనే షూటింగ్ జరగబోతోంది. ఈ గుహ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని, సినిమాలో ఈ సీన్స్ 20 నిమిషాల పాటు ఉండే ఛాన్స్ ఉంది. నిధి అన్వేషణ నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఈ గుహ ఎపిసోడ్ సీన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయంటున్నారు డైరెక్టర్ కార్తిక్ దండు. NC24 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ చైతన్య ట్రెజర్ హంటర్ గా నటిస్తూ ఉండగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్ లో నాగ చైతన్య కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని BVSN ప్రసాద్, సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు గుహ సెట్ ప్రాపర్టీతో ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది అంటున్నారు జనాలు. ప్రమోషన్స్ స్పీడప్ చేసిన వీరమల్లు, లండన్ నుంచి తిరిగి వచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన ప్రశాంత్ నీల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. జూన్ 12న ఆడియన్స్ ముందుకొస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది. ఈ నెల 21న గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది వీరమల్లు అండ్ టీమ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్ టూర్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ మంత్ ఎండింగ్ లో పెద్ది నెక్స్ట్ షెడ్యూల్లో జాయిన్ అవుతారు రామ్ చరణ్. తారక్ బర్త్డేన ఎన్టీఆర్ 31వ ప్రాజెక్టు నుంచి రావాల్సిన అప్డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావాల్సిన పని లేదని, త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు నీల్. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటిస్తోన్న ఎస్ సినిమా ఈ నెల 23న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాని అరుముగ కుమార్ డైరెక్ట్ చేశారు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఈ నెల 23న ఆడియన్స్ ముందుకొస్తోంది. షష్ఠిపూర్తి సినిమా నుంచి 1000 వేణువులు అనే లిరికల్ సాంగ్ ఈ ఆదివారం రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 30న థియేటర్స్ లోకి వస్తుంది. సతీష్ వేగేష్ణ డైరెక్షన్ లో నారనే నితిన్ నటిస్తోన్న శ్రీ 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 రాజావారు సినిమా జూన్ 6న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాలో సంపద హీరోయిన్ గా నటిస్తోంది. కమేడియన్ ప్రవీణ్, వైవా హర్ష లీడ్ రోల్స్ లో నటిస్తోన్న బకాసుర రెస్టారెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ SJ శివ. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.